అందరికీ నమస్కారం అండి. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది, తర్వాత కాకుండా ఒకటే అనుకున్నాం. మా నిర్మాత వాణి గారు మేమందరం మన డిస్ట్రిబ్యూటర్లు అందరిని పిలిచి అందరి ముందు షో చేద్దాం. ఇది కొత్త విధానం స్టార్ట్ అవ్వాలి. మన సినిమా గొప్పది అనుకుంటు కదా, మాది డిస్ట్రిబ్యూటర్లు చెప్పాలి అని ఎగ్జిబ్యూటర్లు అందరిని పిలిపించుకొని ఈ షో ఈరోజు వేయటం జరిగింది. అంటే ఆ కాన్ఫిడెన్సు మా యూనిట్లో అందరికీ ఉంది. ఆర్టిస్టులు, మా హీరోయిన్ ఆజాద్ గారు, అలాగే ఇంకా అందరికీ ఒకటే నమ్మకం. నాకు కూడా మా ప్రొడ్యూసర్ వాణి గారికి ఆ కాన్ఫిడెన్స్తో అందరికీ విరుద్ధంగా ఎవరికైతే సినిమా ఫస్ట్ కాపీ వచ్చి అందరికి వేయాలి, ముందే డిస్ట్రిబ్యూటర్లకి కానీ ఎగ్జిబ్యూటర్లు అందరికీ షో చేసి మనం నిరూపించుకోవాలన్న ఆలోచనతో మేము అనుకున్నది, మా అభిప్రాయం ఏదైనా కానీ సక్సెస్గా ముందుకెళ్తామని భావిస్తున్నాం. అందుకు సహకరించిన ఈ సినిమా నిర్మాణానికి అన్ని విధాల ఈ సినిమాలో ఉన్న యూనిట్లో అందరూ, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ పూర్తి సహకరించారు. అలాగే మా హీరో సుబ్బు గారు, అలాగే ప్రియాంక, అలాగే మెయిన్ ఈ సినిమాలో కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఆజాద్ గారు. చాలా డెఫినెట్గా షోలేలో విలన్కి అంత ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్గా అంత మంచి పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఆర్టిస్టులు అందరూ డెఫినెట్గా ఒక చిన్న సినిమాలో ఒక మంచి సినిమా తీసామని తృప్తి ఉంది. అందుకు సహకరించి అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు ఆ ధైర్యంతో నేను వేసిన ఆ ధైర్యం ముందడికి సహకరించిన మా నిర్మాత వాణి గారికి, అలాగే అందరు యూనిట్ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మాట్లాడుతున్నాను. ఎందుకు మీడియా పెట్టవచ్చు కదా, అటు సైడ్ పెట్టు. ఏంటా పెట్టేసి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ దక్షిణ కాళీ మాత సినిమా ఇది ప్రారంభం మాత్రమేనండి. శ్రీనిధి క్రియేషన్లో ఇంకా అనేకమైన చిత్రాలు, భక్తిరస చిత్రాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాళీమాతని, దుర్గమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈ సినిమాలో ఇది ఒక మైలురాయి అండి. ఈ సినిమా అంటే నేను ఒక ఫిమేల్ ప్రొడ్యూసరు, నేను అమ్మవారి భక్తురాలిని, కాళికామాత భక్తురాలిని. ఈ భక్తి ఎక్కడికంటే భక్తిగా స్టార్ట్ అయ్యి ఒక సినిమా చేసి అమ్మవారి గురించి ప్రచారం చేయడానికి నేనెవరినండి? అమ్మవారు ఆవిడే ప్రచారం. మేము 50% ప్రతి దాంట్లో కూడా అమ్మవారి సన్నిధి ఉంది మాకు. ప్రతి దగ్గర కూడా అమ్మవారి హస్తం మాకు తోడుగా ఉండి నడిపించింది ఆ కాళీమాతే. ఈరోజు ప్రతి ఒక్క యూనిట్లో ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంత అద్భుతంగా సినిమా చేయగలిగాము అంటే అది ఆ కాళీమాత ఆశీస్సులతోటే జరిగింది. ఆమె వల్లనే మేము చేయగలిగాము. నేను నిమిత్త మాత్రాలండి. నన్ను నిలబెట్టి వాడుకున్నారు అమ్మవారు. ఆవిడ సన్నిధికి ఎలాగ నన్ను చేర్చుకోవాలి, ఎలాగ నేను ప్రజెంట్ చేయాలని ఆలోచనలో పడినప్పుడు ఒక అద్భుతమైన థాట్, ఒక కథ ఇలా రాసుకోవాలి. నేనే రాసుకున్నాను కథ. నేను రాసుకొని ప్రతి ఒక్క క్యారెక్టర్ డిజైన్ చేసుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని సమకూర్చుకుంది ఆవిడ. ఏ ఆర్టిస్ట్ కావాలి, ఏ టెక్నీషియన్ కావాలి, ఈ అమ్మవారికి ధీటుగా ఉండేది ఎవరు రావాలి, విలన్, యాంటీ విలన్, అమ్మవారికి ఎదురు నిలబడి ఒక పర్సనాలిటీ కావాలి అని అన్నప్పుడు నేను ఎవరిని ఆడిషన్స్ ఏం చేయలేదండి. నేను ఏ హీరోయిన్ కానీ, హీరోని కానీ, విలన్ని కానీ ఆడిషన్ చేయలేదండి. ప్రతి ఒక్కటి అమ్మవారి సన్నిధిలో నుంచి అడగటం, ఆవిడ మరుసటి రోజునే నాకు సమకూర్చడం. ఇదంతా అమ్మవారి మహిమ కాక ఇంకేంటి? ఇది ఖచ్చితంగా 100% అమ్మవారి మహిమ. ఇంకా దానికి తోడు మాకు తోటకృష్ణ గారు చాలా అంటే చాలా చాలా అద్భుతమైన
సినిమాని మాకు అందించారండి. మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా కెమెరామెన్ ఎంటైర్ టీం మొత్తం అందరికీ పేరు పేరున నేను చెప్పలేను, కానీ అందరు కలిపి ఒకసారి పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సినిమా హీరో మా సుబ్బు గారి గురించి చెప్పాలంటే మీరు చూసారు, ఇంతవరకు మీడియా మిత్రులు చూసారు లేదు నేను చూడలేదు, కానీ చూసిన వాళ్ళందరూ బాగా చేశారని చెప్పేసి అంటున్నారు. అలాగే హీరోయిన్ మాతంగి క్యారెక్టర్, అన్నిటికంటే ముఖ్యంగా మా విలన్ ఆజాద్ గారు ఒక పులి. ఈ 2 రాష్ట్రాలకి కలిపి సోను సూద్, తెలుగు సోను సూద్. నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. వచ్చే అవకాశాలు కూడా ఆయనకి అలాగే రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంత విజయవంతంగా వస్తుందని మేము ఊహించలేదండి. నా నమ్మకం ప్రగాఢమైన నమ్మకం. సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించవచ్చు అని ఈరోజు ప్రూవ్ అయింది. ఈ సంకల్పం నేను గట్టిగా నమ్మాను, అమ్మవారి చరణాలు పట్టుకుని వేడుకున్నాను కాబట్టి ఇది అంత అద్భుతంగా వచ్చిందండి. దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక మనిషి ముందుకెళ్ళాలంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. నా పేర్లు ఒక ముందుకు రావాలంటే ఇవాళ రేపు ఎన్నో అడ్డంకులు. సినిమా అంటే మీకు తెలియదేం కాదు. నాలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకెందరో రావాలని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళు తక్కువ అండి, సినిమాలోకి వెళ్తే ఏదో అయిపోద్ది, సినిమా గురించి ఏదో ఇది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఈరోజు నేనే మీకు నిదర్శనం. ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్గా నేను ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఏం సాధించాలి అనుకున్నానో అది సంతృప్తిగా ఉంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, నేను సాధించానని నమ్మకం ఉంది. ఇలాగే మా శ్రీనిధి క్రియేషన్లో అద్భుతమైన చిత్రాలు ఇంకా కొనసాగిస్తామని చెప్పి మీడియా మిత్రుల సాక్షిగా నేను తెలియజేసుకుంటున్నానండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీనిధి క్రియేషన్స్ ఈ చిత్రంలో ఒక ముఖ్య సన్నివేశం చేయబడినది నా గురించి. దీంట్లో ప్రొడ్యూసర్గా వాణి గారు అండ్ డైరెక్షన్లో తోటకృష్ణ గారు, అలాగే సుబ్బు హీరో, ప్రియాంక హీరోయిన్, నేను ఒక ముఖ్య పాత్ర, మన అర్చన గారేమో అమ్మోరు పాత్ర అండి. ఈ మూవీలో చాలా అద్భుతంగా ఒక తోటకృష్ణ గారు నిజంగా ఒక చిన్న సినిమాకైనా పర్వాలేదు ఇంత మంచి గ్రాఫిక్స్గా చేసి పెద్ద సినిమాలాగా చూపించినందుకు మా తోటకృష్ణ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు, ఆయనకిన మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మన మన వెంకట్ గారు కెమెరామెన్ గారు, ఆయనకిన మంచి అద్భుతమైన కెమెరా వర్క్ చేశారు. అలాగే మన మాస్టర్ గోపి గారు కొరియోగ్రాఫర్, ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. ప్రేమ్ గోపి గారు. అలాగే ఈ టీంను పాపం ఆమె ఒక ఆడామె, ఇండస్ట్రీలో ఈ రోజుల్లో ఎవరు ముందుకొచ్చి ఇలాంటి ధైర్యము చేయరు. ఒక ఆడామె ఒక శక్తి రూపిన్లాగా వచ్చి ముందుకొచ్చి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాను తీసిందంటే చాలా గ్రేట్. అసలు ఇలాంటి వాళ్ళకు మీరుగిన మీడియా మిత్రులు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాను పెద్ద ఎత్తున హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా గ్రామ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి గారు వచ్చారు ఇక్కడ. ఆయనకు ఒక 2 సినిమా చూశారు. ఆయన 2 మాటలు ఎలా ఉన్నాయో చెప్తారు. 2 మాటలు సినిమా గురించి చెప్పు. అందరికీ నమస్కారం అండి. గట్టిగా అందరికీ నమస్కారం అండి. నేను అందరికీ నమస్కారం అండి. నేను అమరావతికుడు గ్రామ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికైనాను. వీళ్ళందరి సహకారంతో, నా ప్రజల సహకారంతో, ఈ ఆజాద్ మా అఫ్సర్ గారు ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తూ. సినిమా ఎలా ఉంది చూశారు కదా? చూశాను. మీరందరూ ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశిస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ముందుగా మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎప్పుడైనా చూస్తే అశ్వమేధ యాగం చాలా గొప్పది అంటూ ఉంటారండి. కాకపోతే మనకి కలియుగంలో అశ్వమేధ యాగం లేదు, కానీ సినిమా నిర్మాణం అంత పెద్ద అశ్వమేధ యాగం ఇంకోటి లేదని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం కలియుగంలో. సో అలాంటి అశ్వమేధ యాగాన్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ అయినందుకు మా ప్రొడ్యూసర్ మేడం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అంటే సాధారణంగా ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం అండి, లైక్ ఇటువంటి సాధారణంగా ఆడవాళ్ళు అనేసరికల్లా ఏదో కామెంట్స్ వస్తున్నాయి. కానీ సాధించాలని ఆవిడ చెప్పినట్టు సాధించాలని సంకల్పం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, మనోధైర్యం ఉన్నా వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు అని ఆవిడ మళ్ళీ నిరూపించారండి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి. సో ఇలాంటి వారి గురించి మరి సామాజిక మాధ్యమాల్లో మరింతగా విస్తృతంగా అందరూ గళం విప్పాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలామంది ప్రేరణ పొందుతారు, ఎంతోమంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి మా ప్రొడ్యూసర్ మేడం లాంటి వాళ్ళ గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది నాకు. సో అలాగే మనం అమ్మవారి గురించి చదువుతున్నప్పుడు అతి విస్తారవదన అంటూ వర్ణిస్తూ ఉంటారండి. ఈ సినిమా యొక్క పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను. నిత్యం అమ్మవారిని పూజించే నేను నిజంగా అమ్మవారు రాక్షస సంహారం చేస్తున్నప్పుడు ఆ పురాణాల్లో వర్ణించినట్లుగా ఇలాగే ఉంటుందేమో అన్నంత గొప్పగా అనిపించింది నాకు. నిజంగా అంటే ఒక భక్తుడిగా చెప్తున్నాను, చాలా భావోద్వేగానికి లోనే నేను చాలా ఆనందపడ్డాను. సో సనాతన ధర్మ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళు, అందులోనే అమ్మవారి భక్తులందరికీ కూడా అంతే అనుభూతి కలుగుతుంది ఈ సినిమా చూస్తే అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. సో ఖచ్చితంగా మీరైతే ఈ సినిమా చూడొచ్చు. మీరందరూ కూడా నేను ఎంత ఆనందాన్ని అనుభవించానో అంతే ఆనందం మీరు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు. మరి అలాంటిది మొదటి చిత్రంలోనే నాకు ఒక అమ్మవారి భక్తుడిగా, అలాగే ఒక మా తంత్రా గారికి దాసుడిగా, అలాగే ఒక ప్రేమికుడిగా, అలాగే ఒక ఒక ప్రాణ స్నేహితుడి కోసం ఏదైనా చేసుకెలిగే ఒక హితుడిగా ఇన్ని విభిన్న కోణాలు ఉన్న పాత్ర దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా అమ్మవారి యొక్క ప్రసాదం కిందే భావిస్తున్నాను. సో ఇలాంటి చిత్రాలు మరిన్ని నిర్మించాలని మా ప్రొడ్యూసర్ మేడం గారికి ఇందాక చెప్పినట్టు అశ్వమేధ యాగం ఎప్పుడైనా వదిలిన అశ్వం రాజ్యాలతో పాటు తిరిగి వస్తుందంట. మరి ఇప్పుడు వదిలిన సినిమా రాజ్యలక్ష్మి అనగా డబ్బులతో పాటు తిరిగి ఆవిడకి వచ్చి మరిన్ని చిత్రాలు ఆవిడ నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రంలో నటించిన అందరికీ కూడా తర్వాత ఇది ఒక మైలురాయిలుగా ఏర్పడి దీని ద్వారా మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే విచ్చేసిన వీక్షకులకి, ఆహుతులకి అందరికీ, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాణి మేడంకి, కృష్ణ సార్కి చాలా థ్యాంక్స్ మేడం. ముందుగా ఒక విషయం చెప్పాలంటే, చిన్న సినిమా అనేటప్పటికీ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో లేదా షూటింగ్ ఎలా జరుగుతుందో, అసలు జరిగిన దాన్ని మనం థియేటర్ వరకు తీసుకెళ్ళచ్చా లేదా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. కానీ ఒక లేడీ ప్రొడ్యూసర్గా ఇంత దూరం వచ్చి ఒక చిన్న మూవీని థియేటర్ వరకు తీసుకెళ్లారంటే ముందుగా అందరూ కలిసి ఆవిడ్ని కంగ్రాట్ చేయాలి. మాదేముంది సార్, చిన్న క్యారెక్టర్ ఇస్తారు, వచ్చి చేసేస్తాం. కానీ షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆఖరి వరకు ఒక ఆవిడ ఫిజికల్గా, మెంటల్గా ఎంత మనం వెయిట్ తీసుకుంటాం అనేది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచే మనం చూడాలి, అంతే కదా. కాబట్టి మేడం నిజంగా మీ ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఇదే మళ్ళీ ప్రొడ్యూసర్ వాణి గారు అని మళ్ళీ సెకండ్ సినిమాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నాతో పాటు చేసిన కో ఆర్టిస్టులు అందరికీ, ఆజాద్ అన్న, తర్వాత హీరో, మాతాంగి క్యారెక్టరు, వీళ్ళందరూ చాలా బాగా చేశారండి. అండ్ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అందరూ ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని గట్టిగా కోరుకుంటున్నాం. మా సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అయ్యాలన్నా అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం మాకు సహకరించి చిన్న నాని గారు ఒకసారి రండి, మీరు వెనకాల ఉండిపోయారు, మా ప్రొడ్యూసర్ గారు రండి. మొత్తం సినిమాలో సగం ఎంతైనా ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్కళ్ళు అంటారు కదండి, ప్రొడ్యూసర్ వెనకాల ఆయన ఉన్నారు అంతే చెప్పాలంటే, అంతే. సో అదండి విషయం. మీరందరూ మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అడ్వాన్స్ సంక్రాంతి. సాధారణంగా కృష్ణుడు ఎవరితో ఉంటే వాళ్ళకి విజయం ఉంటుందంటారు. మరి మాకు ఆ కృష్ణతత్వం 3 కృష్ణులుగా వచ్చిందండి. మా డైరెక్టర్ తోట కృష్ణ గారు, అలాగే నాని అని పిలిచే మా వంశీ గారు, అలాగే ఈ సినిమాకి మాటలనాలో మంత్రాలనాలో తెలియదు కానీ వెంకటకృష్ణ గారు, మాకు 3 కృష్ణులు ఉన్నారు. కాబట్టి ఈ చిత్రం విజయం సాధించడం అనేది తథ్యంగానే నేను అనుకుంటున్నాను. సో
ఆని మేడం గారు మీరు నెక్స్ట్ సినిమా రెడీ అయిపోవచ్చు.